మన యొక్క సన్నిధి కాంతులు మనతో ఉంచి మన యొక్క ఆత్మీయ జీవితాలు, మన యొక్క స్థితిగతులను ఎన్ని ఉన్నా పక్కన పెట్టి నిజంగా దేవుణ్ణి ఘనపరచటానికి, స్తుతించటానికి పాటలు పాడినటువంటి విధానాన్ని బట్టి ఆ యొక్క పాటల అంతం వరకు కూడా మన యొక్క జీవిత కాలంలో ఉండాలని వాక్యం కూడా సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, అది పాటలే కాదు, ప్రార్థనే కాదు, వాక్యమే కాదు, మరి అంతం వరకు మన జీవితం ముగింపు వరకు కూడా మరి భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మరి చదువుబడినటువంటి లేఖన భాగాన్ని మనందరం కలిసి ఈరోజు జాగ్రత్తగా ఆలోచిద్దాం. సిద్ధపడగలిగి హృదయాలతో వాక్యాన్ని మనందరము భక్తి శ్రద్ధలతో విందాం. ఫోన్లు సైలెంట్ మోడ్లో పెట్టారా, రింగ్లో పెట్టారా? సైలెంట్ మోడ్లో పెట్టారా? చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ యొక్క అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, ఈరోజు సంఘంలో మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టినందుకు నిజంగా ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఈరోజు చూడక ఎంతోమంది గతించిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. అయినప్పటికీ మరొక దినాన్ని మాకు ఇచ్చి ఈ యొక్క దినములో మా యొక్క ఆత్మీయ జీవితంలో మీ సన్నిధికి వచ్చి మరణించేంత వరకు కూడా కీర్తనలతో స్తుతించాలని నిజంగా భక్తుడు తెలియచేస్తున్నాడు తండ్రి. ఇప్పటి వరకు నాయన పాటలతో నాయన మిమ్మల్ని కీర్తించాము. మా బ్రతుకులకు ఉన్నటువంటి నాయన కల్మషాన్ని పాటల ద్వారా కడిగి వేసుకుంటున్నాము నాయన. అదేవిధంగా ఉన్నతమైనటువంటి నాయన మీ యొక్క వాక్కులను, ఆత్మలను రక్షించేటటువంటి శక్తిగల వాక్యాన్ని మేమందరము కలిసి ధ్యానించటానికి సిద్ధపడుచుండగా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచండి. మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. వింటున్నటువంటి బిడ్డలు కేవలము వినువారు మాత్రమై ఉండి తమ్మును తాము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా బ్రతికే మహాభాగ్యాన్ని నాకు, మాకు, మా అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామపేట యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఎప్పుడు మనం విన్నటువంటి రీతిగా మనం మందిరానికి ఎందుకు రావాలంటే ధర్మశాస్త్రము వినటానికి రావాలా, లేక ధర్మశాస్త్రాన్ని విని పాటించేయడానికి రావాలా? దేనికి రావాలంట? ధర్మశాస్త్రము రోమీలకు రాసిన పత్రిక 2:13 ఎప్పుడు మైండ్లో ఉండాలి. సంఘానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఏం చేస్తారంటే 2:13 మళ్ళీ చదువుకుందాం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఎవరు నీతిమంతులంట? మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు నీతిమంతులు కారంట. ఎవరంట? వినేవాళ్ళు నీతిమంతులు కారంట, వచ్చేవాళ్ళు నీతిమంతులు కారంట. ఎవరు నీతిమంతులు? విని ఆచరించి పాటించి పఠించి ఆ విన్న వాక్య ప్రకారంగా మన బ్రతుకులో కొనసాగించిన రోజు నిజంగా దేవుని దృష్టిలో నీతిమంతులం అయిపోతామంట. ఇది మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సంఘానికి వెళుతున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి మాటలు ఇవి. కనుక ప్రియమైన దేవుని వారులారా, వినువారు మాత్రంగా మనం ఉంటే మమ్మల్ని మనం మోసపించుకుంటాం. కనుక వినేవారిగా మనం ఉండకుండా పాటించేవారిగా మనము ఆలోచిద్దాం. బాగా ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వారులారా, లోకంలో ఏదైనా ఒక పని చేయాలి అని అంటే సొంతంగా ఏది చేయటానికి తొందరగా ముందుకు వెళ్ళాం. ఎందుకంటే ఒకవేళ సొంతంగా ఏదైనా చేస్తే దాంట్లో ఏమన్నా ఆటుపోట్లు ఉంటాయేమో, ఎదురు దెబ్బలు ఉంటాయేమోనని ఎవరి సలహా అయినా అడ్వైజ్ తీసుకుంటూ ఉంటారు.
కరెక్టే కదండి? ఎవరైనా ఆలోచన దగ్గరికి వెళ్తారు. ఎవరి ఆలోచన అన్న సలహా తీసుకుందాం, అడ్వైస్ తీసుకుందాం. ఆ సలహా ప్రకారంగా వెళితే ఒక మంచి పేరు వచ్చే అవకాశం ఉంది, ఏ పనైనప్పటికి కూడా. అలాగే ఆలోచన చెప్పేవారు సరిగా ఆలోచన చెప్పారనుకోండి, మంచి పేరు వచ్చింది చేసే పనికి. ఆలోచన చెప్పేవారు సరిగా చెప్పుకోకుండా రాంగ్ అడ్వైజ్ ఇస్తే నువ్వు చేసిన పని ఏమవుతుంది? చివరికి చెడిపోయే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. కనుక ఇప్పుడు మనకి ఇచ్చేటటువంటి సలహా ఎలా ఇవ్వాలి? ఇచ్చేవారు మంచి సలహాలు ఇవ్వాలి. అలాగే ఏదైనా ఒక పని చేయాలి అంటే అనాలోచనగా ఎప్పుడు చేయకూడదండి, ఆలోచించి చేయాలి. కనుక అలా ఆలోచించి చేయటానికి కూడా భర్త కూడా అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఏదైనా ఒక పని చేసేటప్పుడు భార్యతో డిస్కస్ చేస్తున్నాడు. ఏమని? నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, ఇది బాగుంటుందా అని కదండి, షేర్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది భార్యలు అయితే మంచిగా చెప్తారు, వాళ్ళు అభివృద్ధి కూడా మంచిగానే అవుతుంది, సలహాలు. అలాగే కొంతమంది భార్యలు సరైనటువంటి సలహా చెప్పకపోవటం వల్ల కూడా నువ్వు నిర్ణయించుకున్నా, నువ్వు ఆలోచించే ఆ వర్క్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. కనుక మెయిన్ మనకి అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక అడ్వైజ్ ఇచ్చేటటువంటి వాళ్ళు సరైన అడ్వైజ్ ఇస్తున్నారా లేదా అన్నది కూడా మనము చెక్ చేసుకోవాలి. లేకపోతే రిస్క్ పడే ప్రమాదం ఉంది. కనుక బైబిల్లోనికి వెళ్ళి మనము జాగ్రత్తగా ఆలోచించగలిగితే, జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు నిజంగా ఒక మంచి వచనాన్ని లేవనెత్తుతున్నాడు చూడండి. అదే మనము అధ్యయనంలో చదివాం, వాక్య పట్టణంలో. సామెతల గ్రంథము మరొకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నాయకులు లేని జనులు ఏమైపోతారంట? నాయకులు లేని జనులు చెడిపోవుదురు అన్నది చూడండి. నాయకులు లేకపోతే జనులు ఏమైపోతారంట? చెడిపోతారంట. కనుక నాయకులు చాలా అవసరం అన్నట్టుగా ఉంది జనులకు. బాగా గమనించలేదు ఏమండి? ఊరికి ప్రెసిడెంట్ లేకపోతే ప్రతి ఒక్కళ్ళు పెద్దవాళ్ళుగానే కనపడుతూ ఉంటారు. అందుకని ఊరికి, గ్రామానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. ఆ ప్రెసిడెంట్ కూడా లేకపోతే అందరూ ప్రెసిడెంట్లే ఊర్లో. కనుక ఊరికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, అలాగే కుటుంబానికి ఒక నాయకుడు ఉంటాడు కదండి. అదే చెప్తుంది బైబిల్, మీరు గమనించలేదు. నాయకులు లేని జనులు ఏమైపోతారంట? చెడిపోతారు. కుటుంబానికి ఒక నాయకుడు ఉండాలి, ఊరికి ఒక నాయకుడు ఉంటాడు, జిల్లాకు ఒక నాయకుడు ఉంటాడు, రాష్ట్రానికి ఒక నాయకుడు ఉంటాడు, దేశానికి కూడా ఒక నాయకుడు ఉంటాడు. అలాగే కంపెనీకి కూడా ఒక నాయకుడు ఉంటాడండి, మేనేజింగ్ డైరెక్టర్, ఎండి అని ఒకడు ఉంటాడు. అలాగే స్కూలుకు కూడా ఒక నాయకుడు ఉంటాడు, ఎవరైనా హెచ్ఎం కదండి. ప్రతి దానికి ఒక నాయకుడు ఉంటాడు. ఆ ఉంటేనే ఆ జనులు సక్రమంగా ఉంటారు. ఒకవేళ నాయకులు లేకపోతే ఏమవుతున్నారు? సొలొమోను గారు చెప్తున్నాడు, నాయకులు లేకపోతే ఎవరికి వారే విచ్చలవిడిగా ఉంటారు, విచ్చలవిడిగా తిరుగుతారు అని చెప్తాను. చెడిపోవద్దు అంటే అర్థం ఏంటి? ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతికేస్తాడని చెప్పేసి అర్థం. అలాగే సంఘానికి కూడా ఒక నాయకుడు ఉంటాడు. అలాగే సంస్థలకు కూడా ఒక నాయకుడు ఉంటేనే క్రమ పద్ధతిగా నడుస్తుంది, ఏ సంస్థకైనా కావచ్చు. నాయకుడు అనేది చాలా అవసరం అన్నట్టుగా కనిపిస్తోంది. ఒకవేళ నాయకుడు అనేవాడు లేకపోతే ఏమవుతారంట? జనులు చెడిపోతారంట. కనుక ఎప్పుడూ మనకు ఒక నాయకుడు ఉండాలి. ఆ నాయకుడు సరైనటువంటి అడ్వైజ్ ఇచ్చేవాడై ఉండాలి, లేకపోతే ఏమైపోతారు? చెడిపోయే ప్రమాదాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. నాయకుడు లేని జనులు చెడిపోవుదురు. కింద వచనంలో ఏముంది? ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరమనుంది చూడండి. ఆలోచనకర్తలు అంటే సలహాదారులు, అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు, అడ్వైజర్స్ అంటారు వీళ్ళని కదండి. ఆలోచనకర్తలు అంటే సలహాదారులు ఎంతమంది ఉండాలంట? అనేకులుంటే ఏమవుతుందంట? రక్షణకరము అంటే ఆలోచన చెప్పేవారు ఖచ్చితంగా ఉండాలి.
ఎంతమంది ఉండాలి? ఒకళ్ళిద్దరు కాదు, అనేకులుంటే అది రక్షణకరమని చెప్తుంది చూడండి బైబిల్. అనేకులు ఉండాలంట. ఆలోచన. నాయకుడు లేనటువంటి జనులు చెడిపోతారు. ఆలోచన చెప్పేవాళ్ళు అనేకులు ఉండటం వల్ల రక్షణ వస్తుంది, రక్షణ మార్గంలో నడుస్తారు కదండి. సొలొమోను గారు ఎంత మంచి మాటలు చెప్తున్నాడు చూడండి. అలాగే సామెతల గ్రంథము 15వ అధ్యాయంలోని కూడా వెళదాం, కొన్ని మాటలు చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా చూడండి. 15వ అధ్యాయము 22వ వచనం. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. 11, 14 ఏం చదివచ్చాం? ఆలోచన చెప్పేవారు అనేకులుండుట రక్షణకరము. ఆలోచన చెప్పేవారు లేని చోట ఏమైపోతుంది? ఉద్దేశాలు వ్యర్థమైపోతాయంట. గమనించారో లేదో మీరు? బాగా గమనించాలి. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశాలు వ్యర్థమైపోతున్నాయి. ఆలోచన చెప్పువారు ఉంటే రక్షణకరం, చెప్పేవాళ్ళు లేకపోతే వ్యర్థం. అసలు ఆలోచన చెప్పేవాళ్ళు ఎంత అవసరమో చూడండి. ఏమండి నిజమండి, ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే సొంతంగా ఏం కట్టేసుకోరు అప్పటికప్పుడే. ఏమండి దానికి ఒక సలహా తీసుకుంటారు, ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్తారు. ఆ ఇంజనీర్ ఒక డిజైన్ చేసి మీకు ఒక మ్యాప్ ఇస్తాడు. ఈ పద్ధతిలో అతను తీసుకెళ్ళి ఒక బిల్డర్కి ఇస్తే అతను ఇల్లు కట్టి నీకు ఏ టైప్ ఇల్లు కావాలని అడుగుతాడు. విల్లా కావాలా, డూప్లెక్స్ హౌస్ కావాలా, ఫ్లాట్ ఓపెన్ ఫ్లాట్లో ఏమైనా డిజైన్ చేసి ఇవ్వాలా, అపార్ట్మెంట్ టైప్ కావాలా కదండి, నీకు ఎన్ని గదులు కావాలి ఏంటని కొన్ని నిన్ను అడుగుతాడు. ఆ సలహాను బట్టి నాకు ఇలా కావాలండి అని మీరు అతని ముందు పెడతారు. అంటే నీకు సలహా కావాలి. ఓకే, ఇది నాకు బాగుందండి, నీకు నచ్చిన విధంగా నీకు కట్టిస్తాడు. అంటే నువ్వు ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే నీకు ఎవరు కావాలి? ఎవరి దగ్గరికి వెళ్ళావు? ఇంజనీర్ దగ్గరికి వెళ్ళావు సలహా కోసం. ఎందుకంటే నీకు ఆలోచన కావాలి కదా. ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటే ఆ సలహా చక్కగా మంచిదైతే అది అభివృద్ధి అవుద్ది. ఒకవేళ ఆలోచన చెప్పేవాళ్ళు లేకపోతే, ఒకవేళ ఆలోచన చెప్పేవాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వ్యర్థమైపోద్దంట. ఏదో చెప్పాలనుకుంటున్నాడండి సొలొమోను గారు. బాగా గమనించాలి. ఏమండి, అనారోగ్యంగా ఉందనుకోండి, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఏం చేస్తావు? డాక్టర్ సలహా కావాలి. మీకు అర్థమవుతుందో లేదో? మనిషి సలహా కోసం ఇష్టపడుతూ ఉంటాడండి, పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కదండి. అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళతాం. డాక్టర్ ఏమండి నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తాడు. అప్పుడు డాక్టర్ ఏమంటాడు? సలహా ఇస్తాడు. నువ్వు ఇది చేస్తున్నావు కనుక ఇది వచ్చింది, ఇలా ఉంటున్నావు కనుక ఇలా ఉంటుంది, వీటన్నిటి నువ్వు రెక్టిఫై చేసుకోగలిగితే నీ యొక్క జీవితం కొద్ది రోజులు కొనసాగటానికి అవకాశంగా ఉంటుంది. అడ్వైస్ తీసుకున్నావు, బాగుంది కదండి. ఆలోచన చెప్పేవాళ్ళు ఉండటం వల్ల నీకు రక్షణకరము. ఆలోచన చెప్పేవాళ్ళు లేని ఎడల ఉద్దేశాలు వ్యర్థమైపోతున్నాయి అని చెప్తున్నాడు చూడండి. అలాగే మనుషులకు గొడవలు వచ్చినాయి అనుకోండి, ఎక్కడికి వెళ్తారు? మనుషులకు గొడవలు వచ్చినాయండి, ఎక్కడికి వెళ్తారు? లాయర్ దగ్గరికి వెళ్తారు. అర్థమవుతుంది? లాయర్ దగ్గరికి వెళ్తారండి బాబు. ఇప్పుడు ఈ లాయర్ దగ్గరికి వెళ్తే లాయర్ ఏం చేస్తాడు? కేసు అంతా పరిశీలించి నాయనా మీరు ఇలా వెళితే మీకు ఒక మంచి రిజల్ట్ వస్తుందని చెప్తాడు. అడ్వైజ్. అర్థమవుతుంది లేదు మీకు పాయింట్? సలహాదారుడు. గొడవ వస్తే సలహాదారుడు అంటానికి లాయర్ దగ్గరికి వెళుతున్నారు, అనారోగ్యంగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుంటున్నారు కదా. ఇల్లు కట్టుకోవాలి అంటే సలహా తీసుకుంటున్నారు. ఆలోచన చెప్పేవాళ్ళు అంటే సలహాదారులు, అడ్వైజర్స్. అంటే మనిషికి ఆలోచన చెప్పేవాళ్ళు అనేకులు ఉండాలంటండి. ఉండటం వల్ల ఏమవుతుంది? రక్షణకరము. కాకపోతే ఈ ఆలోచన చెప్పేవాళ్ళు మంచి చెబితేనేమో సక్సెస్ అవుతారు, చెడు చెబితే ఫెయిల్ అవుతారు. ఇవి నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి. అర్థమవుతుందో లేదు మీకు పాయింట్? కనుక బాగా గమనించాలి. ఇప్పుడు వ్యాపారం చేయాలనుకుంటున్నావు అంటే నువ్వు బిజినెస్ ఏదో స్టార్ట్ చేయాలనుకుంటున్నావు. ఏ వ్యాపారం చేయనోడి దగ్గరికి వెళ్ళి అడ్వైజ్ అడుగుతారండి? బిజినెస్లో బాగా రాణిస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కూడా ఒక చిన్న వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఎలా చేస్తున్నారు, ఎలా పెట్టాలి, తక్కువ పెట్టుబడి పెట్టాలి, ఎక్కువ రావాలన్నటువంటి ఆలోచనలు ఉంటాయి కదండి. ఏదైనా కానీ అసలు మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, నీ బడ్జెట్ ఎంత, దాన్ని బట్టి అడ్వైజ్ ఇస్తూ ఉంటాడు. ఒక వ్యాపారం బిజినెస్ చేయడానికి అడ్వైజర్లు కావాలి. బాగా గమనించాలి. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తాను మీకు అర్థం అవ్వాలి. ప్రతిదానికి మీకు అడ్వైజర్స్ కావాలండి.
ఇప్పుడు పిల్లలు చదువుల కోసం ఏమండి ఎక్కడ ఎంక్వైరీ, ఎక్కడ సలహా తీసుకోకుండానే నువ్వు స్కూల్లో జాయిన్ చేసావా? పిల్లల చదువుల కోసం సలహాలు తీసుకుంటున్నారు, వ్యాపారాల కోసం సలహాలు తీసుకుంటున్నారు, అనారోగ్యానికి డాక్టర్ సలహా తీసుకుంటున్నారు, గొడవలు వస్తే లాయర్ సలహాలు తీసుకుంటున్నారు. అంటే ఆలోచన చెప్పేవాళ్ళు కావాలి నీకు. సొంతంగా నువ్వు ఏ డెసిషన్ తీసుకోలేడు మనిషి. బైబిల్ కూడా అదే చెప్తాను. కాకపోతే మీరు బాగా గమనించాలి, వ్యవసాయం గురించి కూడా సలహా తీసుకుంటారు. ఇగో ఈ నేలకి ఏ పంట వేస్తే మాకు మంచి రాబడి వస్తుంది, అంతే కదండి. ఇప్పుడు ఈ నేలకి చెరుకేస్తే పండదని మనందరికీ తెలుసు, అందుకే చెరుకు వేయరు ఇక్కడ. మెట్ట పొలాలకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో మెట్ట పొలాలకు సంబంధించిన సలహా అక్కడ తీసుకుంటారు. మాగాణికి సంబంధించిన, నల్లరేగడికి సంబంధించినటువంటి సలహాలు, అంటే వ్యవసాయపు సలహాలు తీసుకోవటానికి మరి ఆ సలహాలు కూడా తీసుకునే మీరు దిగుతూ ఉంటారు. బాగా గమనించారు లేదు, దిగుతూ ఉంటారు. అలాగే ఏదైనా వంట చేయాలనుకోండి, మీరు స్త్రీలు వంట చేయడానికి ఏ సలహా తీసుకుంటారు? ఎవరు సలహా తీసుకుంటారు? యూట్యూబ్ సలహాలు తీసుకుంటారు. ఏ సలహాలు లేకుండా నువ్వేం చేయలేరా కదండి. ఏ సలహాలు లేకుండా మనిషి చేయలు. ఆలోచన చెప్పేవాళ్ళు నీకు అవసరం. ప్రతిదానికి సలహా ఉన్నారు, సలహాదారులు ఉన్నారా లేదా? ఉన్నారు. వాళ్ళ సలహాదారులను బట్టే నువ్వు ముందుకు నీ యొక్క జీవితము ముందుకు వెళుతుంది. ఇప్పుడు అనుకోకుండా ఒక అడ్రస్కి వెళ్ళాలి, ఎవరు సలహా తీసుకుంటావు? ఎవరిని అడిగినా కూడా రైట్కి వెళ్ళమంటాడు, లెఫ్ట్కి వెళ్ళమంటాడు, అక్కడికి వెళ్తే ఆ అడ్రస్ ఉండదు. అందుకని ఈ మనుషులను నమ్ముకోవటం ఎందుకులని చెప్పి ఎవరు నమ్ముకుంటున్నారు? సలహా కదండి. గూగుల్ మ్యాప్ ఆన్ చేయండి. గూగుల్ మ్యాప్ అప్పుడప్పుడు రివర్స్ కూడా చేసిద్ది, అసలు అడ్రస్ ఉండదు, అక్కడికి పోయి నిలబెట్టుద్ది. దాన్ని కూడా నమ్ముకోకండి. కొంతవరకు మీకు ఉపయోగపడు. ఏదైనా కూడా సలహా తీసుకుంటున్నారు చూడండి. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును అని ఉంది చూడండి. వ్యర్థమగును. మరో మంచి మాట చూద్దాం. దాంట్లోనే ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల, ఎక్కడ చూస్తున్నాం మనం? 15:22. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. ఆలోచన చెప్పేవారు బహుమంది ఉంటే ఉద్దేశాలు దృఢపడతాయి. ఆలోచన చెప్పేవారు లేకపోతే వ్యర్థమైపోతారు. నాయకుడు లేని జనులు చెడిపోతున్నారు. నాయకుడు లేకపోతే చెడిపోతున్నారు. ఆలోచన చెప్పేవాళ్ళు లేకపోతే వ్యర్థమైపోతున్నారు. ఆలోచన చెప్పేవారు బహుమంది ఉంటే ఉద్దేశాలు దృఢపడుతూ ఉంటాయి. అప్పుడు మీకు కూడా ఏదైనా చేయాలని లోపల అసలు మంచి ఉత్సాహం వచ్చేస్తా, చేయగలను అని ఒక ధైర్యం, కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది మనిషికి. అంటే నీకు ఎవరు ఉండాలి? ఆలోచన చెప్పేవారు ఉండాలి, అడ్వైజర్స్ ఉండాలి మనిషికి. ఎప్పుడు కుటుంబానికి నాయకుడు ఎలాగో, సంఘానికి నాయకుడు ఎలాగో, రాష్ట్రానికి నాయకుడు ఎలాగో, ఇవేవి ఆలోచన చెప్పేవాళ్ళు లేకపోతే చెడిపోతారు. విచ్చలు విడేతనం వస్తుంది. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళే పెద్దలు అందరూ ఇంట్లో, అంతే కదండి. నిజంగా సొలొమోను గారు ఎంత ఇదిగా చెప్తున్నాడు చూడండి. మరో మంచి మాట చూద్దాం. 20వ అధ్యాయము సామెతల గ్రంథము, 20వ అధ్యాయము సామెతల గ్రంథము 18వ వచనాన్ని చూద్దాం. ఉద్దేశాలంట ఆలోచన చేత స్థిరపరచబడును. ఉద్దేశాలు డెవలప్ అవ్వాలి అంటే, సెట్ అవ్వాలంటే ఎవరు ఉండాలి నీకు? అంటే నీ సొంతంగా ఆలోచన చేసి డెసిషన్ తీసేసుకుంటారా? తీసుకోలేమంటానికి ఎగ్జాంపుల్ సరిపోదా అండి? ఏమంటుంది చూడండి బైబిల్. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము. అప్పుడు నీకు ఏమొస్తుంది? వివేకం వచ్చేస్తుంది. అప్పుడు ఆ వర్క్, ఆ యుద్ధం ఎలా చేయాలి అన్నది నీకు అర్థమైపోద్ది. ఆలోచన చెప్పేవాళ్ళు ఉండటం వల్ల. ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటే వివేకం వస్తుంది. సరైన ఆలోచన చెప్పేవాళ్ళు లేకపోతే అవివేకం వచ్చుద్ది. మళ్ళీ ఇది కూడా చెక్ చేసుకోవాలి మీరు. ప్రతిదీ ఆలోచన అంటే రాంగ్ అయిపోతుంది, అవి అవివేకానికి దారితీస్తుంది. బాగా గమనించాలి. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. ఆలోచన చెప్పువారు ఉంటే చాలా మంచిదండి, చాలా మంచిది. ఆలోచన చెప్పేవాళ్ళు ఉండాలి మనకెప్పుడు కదండి. పిల్లలకు కూడా ఏదో ఒక ఆలోచన చెప్తే కానీ పడుకోరు రాత్రిపూట కదండి. పెట్ట కథలు, పిచ్చి కథలు మీరు అలవాటు చేసినవే, కాకమ్మ కథలు కదండి, చందమామ కథలు. ఆలోచన చెప్పాలి కదా. ఆ ఆలోచనలతో నువ్వు పడుకున్నా కూడా వాళ్ళు పడుకునేవారు.
మధ్యలో ఆపేవేంటి మళ్ళీ చెప్పంటారు లేపి, నువ్వేదో తెలియక ఎత్తావు. వాళ్ళని కంట్రోల్ చేస్తావు, కానీ వాళ్ళు నిన్ను కంట్రోల్ చేస్తారు. ఇంక రేపు మళ్ళీ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళవు నువ్వు. అంటే పిల్లలకు కూడా ఏం కావాలి? ఆలోచన చెప్పాలి. కానీ దేవుడు అనుకున్న ఆలోచన ఏం చెప్పట్లేదు. దేవుడు ఏ ఆలోచన చెప్పమన్నాడు? కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, ప్రయాణంలోనూ, ఏమండి పడుకునేటప్పుడు, ఏమండి నా మాటలు మీరు ధ్యానించాలని 6:6 ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. కనుక పిల్లలకు కూడా ఆలోచన అవసరం అన్నట్టుగా అర్థమవుతుంది. ఆ ఆలోచన సరైన ఆలోచన చెప్తే దేవుడి కోణంలో హ్యాపీగా బతుకుతారు, ఫ్యూచర్ బాగుంటుంది వాళ్ళది. అలాంటి కాకుండా దెయ్యం వస్తుంది, చీకట్లో దెయ్యం ఉంది, చూసానా? అలాంటి కొన్ని ఇది అక్కడెక్కడో చందమామని ఇదిగో ఇక్కడే చూపించినట్లుగా కొన్ని కానీ చెప్తారు చూడు, అది నిజాలు అనుకుంటాడు వాడు. పిచ్చోడు వస్తున్నాడు, ఎవడండి పిచ్చోడు? చూసారా? అనగానే ఆ పిచ్చోడు అని ఒక ఆలోచన వస్తుంది, చూసారా? అంటే చెడిపోయే ప్రమాదం ఉంది. ఎవరిని చూడగల పిచ్చోడు అని ఒక భయం. కనుక ఆలోచన చెప్పేవాళ్ళు చిన్ననాటి నుంచి కూడా, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆలోచన చెప్పేవాళ్ళు అవసరం. ఆ ఆలోచన బట్టి వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏమవుతాయి? స్థిరపరచబడతాయి, దృఢపరచబడతాయి కదండి. ఏమండి, యేసోబు గారు రాజుకు ఒక చక్కటి ఆలోచన చెప్పాడు. యేసోబు గారు తెలుసు కదండి, రాజుకు ఒక చక్కటి ఆలోచన చెప్పాడు. ఏంటంటే, నాయన రాబోవు 7 సంవత్సరాల్లో కరువు రాబోతుంది ఐగుప్తులో. ఇదిగో ఈ ముందున్నటువంటి 7 సంవత్సరాల్లోనే మీరు మీ పంటను జాగ్రత్త పరుచుకోండి, భద్రపరుచుకోండి. రాబో 7 సంవత్సరాల్లో మీరు జాగ్రత్తగా బ్రతకాలి అంటే ఈ ముందున్నటువంటి 7 సంవత్సరాల్లో పంట జాగ్రత్తగా కాపాడుకోండి అని కరువు వస్తుందని చెప్తాడండి. ఎవరు? చక్కటి సలహా ఇస్తాడు. ఈ 7 సంవత్సరాల పంట అంతా దాచిపెట్టండి అని చెప్తాడు రాజుకి. అప్పుడే గోడౌన్స్ కట్టమని చెప్పింది ఎవరు? యేసేపు గారు. ఇప్పుడు కడుతున్నారు గోడౌన్స్, కానీ యేసేపు గారు అప్పుడే చెప్పాడు గోడౌన్స్ కట్టుకోండి అని. ఈజిప్ట్లో మంచి సలహా చెప్పాడండి. చక్కగా ఆ కాలంలోనే గోడౌన్స్ నిర్మించాడు. అప్పుడు అందరూ 7 సంవత్సరాల అందరూ కరువు వచ్చేసిన తర్వాత అందరూ ఈజిప్ట్కి వచ్చేస్తున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఆ కాలంలో అందరూ ఈజిప్ట్కి వచ్చేస్తున్నారు. ఈజిప్టే నంబర్ 1గా ఉంది అప్పుడు. ఎవరిచ్చిన సలహాను బట్టి? యేసేపు గారు ఇచ్చినటువంటి సలహాను బట్టి, అడ్వైజ్ని బట్టి యేసేపు గారి కాలంలో చక్కటి ఆలోచన చెప్పాడు కనుక ఈజిప్ట్ నంబర్ 1గా మారింది. తర్వాత కాలంలో సరైన సలహాదారులు లేకపోవటం వల్ల ఏమైపోయిందో తెలుసా అండి? యేసేపు గారు వెళ్ళిపోయారు. యేసేపు గారి కాలం తదనంతరం అయిపోయిన తర్వాత యేసేపు గారి ప్లేస్లో వేరే వాళ్ళు ఎక్కారు పోస్టులోకి. వాళ్ళు ఇచ్చే రాంగ్ ఆలోచన వల్ల ఏం జరిగిందో ఒకసారి చూడండి బైబిల్లో. యెషయా గ్రంథము. ఆలోచన చెప్పేవాళ్ళు సరిగా చెబితే ఉద్దేశాలు దృఢపరచబడతాయి. సరైన ఆలోచన చెప్పేవాళ్ళు లేరనుకో, సరైన నాయకుడు లేడనుకోండి, ఏమవుతుందో ఒకసారి చూడండి. 19వ అధ్యాయము యెషయా గ్రంథము 19వ అధ్యాయము చూద్దాం. చక్కటి మాట. యేసేపు గారు కాలం ముగిసిపోయింది. 19వ అధ్యాయము 11వ వచనం చూడండి. 19:11 ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు. ఏ కాలం అది? యేసేపు గారి కాలాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు యెషయా గారు. ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు. యేసేపు గారు తదనంతరం మళ్ళా జ్ఞానులుగా నేను చెప్తానని ఆలోచనకర్తలు వచ్చారంట. సోయను అధిపతులు కేవలము అవివేకులైరి అని ఉంది చూడండి. కేవలం అవివేకులైపోయారంటండి. కేవలము ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు కేవలము అవివేకులు. అంటే ఆలోచన శక్తి లేదంట. ఏమైపోయిందో చూడండి. ఆలోచన శక్తి పశుప్రాయమాయను. ఏమైపోయింది? ఆలోచన పశువు లాంటి స్వభావం వచ్చేసిందంట. అంటే యేసేపు గారి కాలంలో బాగానే ఉందండి, సరైన ఆలోచన చెప్పలేదు కనుక ఈజిప్ట్ నిజంగా ఈరోజు పతనం అయిపోయింది. లేదు, అసలు పతనం అయిపోయింది. ఈరోజు ప్రపంచం మొత్తం ఏమండి ఈజిప్ట్ వైపు చూసేవాళ్ళు ఆ రోజు. ఐగుప్తు అంటే ఈజిప్ట్ వైపు చూసేవాళ్ళు ఆ రోజు. ఈరోజు అసలు వరల్డ్లో అసలు ఈజిప్ట్ వైపు చూసిన వాళ్ళు లేడు. యేసేపు గారి కాలం వరకు మొత్తం నంబర్ 1 లిస్టులో ఉంది ఈజిప్ట్. తర్వాత ఈజిప్ట్ గురించి ఎత్తినోడు లేడు. ఎక్కడ చదువుతుంది? అమెరికా వెళ్ళే వాళ్ళు ఉన్నారు, లండన్ వెళ్ళిన వాళ్ళు, డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏమండి చైనా, రష్యా,
ఎక్కడెక్కడ కంట్రీలన్నీ డెవలప్ అయిపోతున్నాయి, ఈ ఈజిప్ట్ డౌన్ అవ్వటానికి కారణం ఏంటి చెప్పండి. ఇక్కడ అదే యెషయా గారు చెప్తున్నాడు. ఏంటి కారణం ఏంటి? ఆలోచన చెప్పే వాళ్ళలో ఆలోచన శక్తి లోపించిందంట, పశుప్రాయులు అయిపోయారంట. చూడండి, ఆలోచన చెప్పేవాళ్ళు అవసరమా అత్యవసరమా? ఆలోచన చెప్పేవాళ్ళు అవసరం. ఆ ఆలోచన చెప్పేవాళ్ళు సరైన ఆలోచన చెప్పాలి, లేకపోతే ఆలోచనలు దృఢపరచబడవు, స్థిరపరచబడవు, చెడిపోదురు, వ్యర్థమైపోవునని చదివాం మనం ఇప్పటి వరకు. యేసేపు గారి కాలం ఉన్నంత వరకు నంబర్ 1గా ఉంది ఈజిప్ట్, మారుమోగిపోయింది. ఇప్పుడు లేదు ఆ పేరు. ఏమండి, ఆ మంచి ఆలోచన చెప్పేవాళ్ళు అవసరం అన్నట్టుగా ఉందో చూడండి. మంచి ఆలోచనకర్తలు ఉంటే ఆ దేశం బాగుంటుంది అంటానికి యేసేపు గారే నాంది. మంచి ఆలోచన చెప్పేవాళ్ళు లేకపోతే, సరైన ఆలోచన చెప్పేవాళ్ళు లేకపోతే దేశాలే పతనం అయిపోతాయండి బాబు, దేశాలే పతనం అయిపోతాయి. ఆలోచన చెప్పేవాళ్ళు లేకపోతే దేశాలే పతనం అవుతుంటే మరి సంఘాలేంటి, కుటుంబాలేంటి, ఈ వ్యవస్థల్లో సరైన ఆలోచన చెప్పేటటువంటి వాళ్ళు లేకపోతే ఏమైపోతాం మనం? పతనం తప్ప ఇంకేమన్నా ఉందంటారు మీరు చెప్పండి. బాగా గమనించాలి. ఎంతమందికి అందరూ ఆలోచనగానే ఉంటున్నారు చూడండి. ఏమండి, బైబిల్ ఒక మంచి ఆలోచన చెప్పింది. ఏం ఆలోచన చెప్పింది? అపోస్తల కార్యములో బైబిల్ చెప్పినటువంటి ఆలోచన ఏంటంటే ఒక మాట చూద్దాం. ఏమండి, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి. బైబిల్ చెప్పిన ఆలోచన చూద్దాం ఒకసారి. 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. బైబిల్ ఏం చెప్పిందండి ఆలోచన? ఆయన అనగా తండ్రి అయినటువంటి దేవుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జాతి మనుషులను ఇదిగో ఆదాము అనేటటువంటి ఒకరి నుంచే సృష్టింపబడ్డారు అని బైబిల్ చెప్పింది ఆలోచన. కానీ లోకంలో సరైనటువంటి ఆలోచన చెప్పుకోకుండా ఏమండి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. ఏమిచ్చేశారు? ఒకడి నుంచి కాదు, భుజాల్లో నుంచి ఒకడొచ్చాడు, తొడల్లో నుంచి ఒకడొచ్చాడు, ఉదరంలో నుంచి ఒకడొచ్చాడు. డైవర్ట్ చేసేశారు. సరైన ఆలోచన లేదు. పుట్టుకలో సరైనటువంటి ఆలోచన చెప్పలేకుండా సమాజం మారిపోయింది. కానీ బైబిల్ చెప్పిన ఆలోచన ఎంత చక్కగా ఉందండి. సరైన ఆలోచన చెప్పేవాళ్ళు లేకపోతే ఉద్దేశాలు వ్యర్థమైపోతాయంట. అలాగే వ్యర్థం చేశారు. అలాగే వ్యర్థం చేసినట్టుగానే కనిపిస్తుంది చూడండి. ఉదరం నుంచి మనిషి ఎలా పడతాడు? నీ పొట్ట నువ్వు సరిగా మోసుకోలేవాయా, ఇంక మరి ఉదరం నుంచి మనిషి ఎట్ట పడతాడు? భుజాల్లో నుంచి మనిషి ఎలా వస్తాడు? సైకలాజికల్గా ఒకసారి ఆలోచన చేయండి అండి. ఆలోచన చెప్పేవాళ్ళు లేకపోతే ఏమైపోతున్నాయంటే ఉద్దేశాలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. దేవుడు చెప్పే ఆలోచనకు దూరం అయిపోతున్నారు. దేవుడు చెప్పే ఆలోచనకి దూరం అయిపోతున్నారు. అందరూ ఒకటని చెప్పిన వాడు నిజంగా యేసు ప్రభుల వారు ఒక్కడేనండి కదండి. అందరూ ఒకడే, అందరూ ఒకడని యేసు ప్రభుల వారు చెప్తే అందరూ ఒక్కటి అని ఏమండి నాయకులు కూడా చెప్పాలి. అందరూ ఒకటని నాయకులు కూడా చెప్పాలి. నాయకుడు సరైన వాళ్ళు లేకపోతే ఉద్దేశాలు కూడా ఇట్లాగే వ్యర్థమైపోతూ ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని వారలారా, నువ్వు ఎలా బ్రతకాలి అన్న ఆలోచన చెప్పింది ఎవరు? ఇప్పుడు సమాజంలో ఎవరు చెప్పే పరిస్థితుల్లో లేరు. నీవు ఎలా బ్రతకాలి అని ఆలోచన చెప్పింది ఒకటే బైబిల్. ఎలా బ్రతకాలంట 119వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము మాట చూద్దాం. బైబిల్ ఎంత చక్కటి మాట చెప్పిందండి. అందరూ ఒకటని చెప్పిందండి బైబిల్. నాయకులు ఏం చెప్పారు? అందరూ ఒకటి కాదు, వేరు అని చెప్పింది. ఏమండి 119:24 వచనాన్ని చదువుకుందాం. 119:24 నీ శాసనములు
నాకు సంతోషకరములు అన్నది చూడండి. నీ శాసనములు నాకు సంతోషకరములు, నాకు సంతోషకరములు. ఏమంటే భూమి మీద ఆనందం అంటూ ఒకటి ఉందంటే భక్తుడు చెప్తున్నాడు, ఇదిగో నీ శాసనాలే నాకు, నీ కట్టడలు, నీ వాక్యాలు, నీవిచ్చినటువంటి గ్రంథము, బైబిలు, పరిశుద్ధ గ్రంథము, నీ మాటలే నాకు సంతోషకరము, నాకు సంతోషకరము. ఎంత చక్కటి ఆలోచన, ఎంత చక్కటి ఆలోచన చెప్పింది చూడండి. అవి నాకు ఏవి? ఆ పదం బాగా చూడాలి. ఏవి నాకు? శాసనాలు. ఏవి నాకు? బైబిల్, దేవుని మాటలు, ఆజ్ఞలు, కట్టడలు. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. చూసారండి, నీకు ఇప్పుడు ఆలోచన చెప్పేది ఎవరు? ఇప్పుడు నువ్వు ఎలా బ్రతకాలి, నువ్వు ఎలా జీవించాలన్న ఆలోచన చెప్పాలి అంటే ఎక్కడికి రావాలి? నువ్వు బైబిల్ దగ్గరికి రావాలి. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి, అంటే సలహాదారులై ఉన్నవి. బైబిలే నీకు సలహాదారి. ఇలా సలహాదారుల దగ్గరికి మాత్రం నువ్వు ఎప్పుడూ రావు. పనికిమాలిన ఎవరో సలహాదారుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటావు చూడండి అండి. మంచి చెప్పేడు ఉంటాడో తెలియదు, చెడు చెప్పేడు ఉంటాడో తెలియదు, కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఇదిగో నీకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి సలహా ఇచ్చుద్ది. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవని ఉన్నది చూడండి. ఆలోచనకర్తలై ఉన్నవి, నాకు ఆలోచనకర్తలే. నాకు అన్న దగ్గర దేవుడు మాటలను పెట్టుకోండి. దేవుడి మాటలే నీకు ఆలోచింప చేయాలంట. ఆ దేవుడి మాటల దగ్గరికి వస్తున్నామండి. బైబిల్నే ఆలోచనకర్తగా, సలహాదారులుగా పెట్టుకున్నామా? ఏ ప్రశ్న వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా బైబిలే నీకు సలహాదారి, బైబిలే నీకు ఆలోచనకర్త, బైబిలే నీకు అడ్వైజర్. ఇలా ఎప్పుడైనా ఆలోచన చేసామండి? బైబిల్ దగ్గర తప్ప పని దగ్గరికి వెళ్తాం మనం. కరెక్ట్ అంటారా కదా? ఏమండి, నీ మనసు ఎక్కడికి రావాలి? నువ్వు ఇప్పుడు వాక్యం దగ్గరికి రావాలి. నీ మనసు వచ్చిందా వాక్యం దగ్గరికి? నువ్వు ఏ కార్యక్రమం చేయాలన్నా వాక్యం దగ్గరికే రావాలి ఇప్పుడు. ఎందుకంటే భక్తుడు చెప్తున్నాడు ఏమని? నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. వాక్యమే మనకి ఆలోచింపజేసేది, సలహా ఇచ్చేది, ఏ ప్రాబ్లం వచ్చినా. ఏమండి, ఇక్కడికి మాత్రం రాం కదండి, ఇక్కడికి మాత్రం మనం రాము. ఎప్పుడైనా నీకు వచ్చినటువంటి సమస్యను బైబిల్ దగ్గరకు వెతికావా? ఏమండి, ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, బైబిల్లో వెతికారండి? బైబిల్ తప్ప అన్ని చోట్ల వెతుకుతాం మనం. బైబిల్ దగ్గరికి ఎప్పుడో లాస్ట్కి ఎక్కడ పని అవ్వకపోతే వస్తాం. డాక్టర్ చేతులు ఎత్తేస్తే, ఎవరు పట్టించుకోకపోతే అప్పుడు బైబిల్ దగ్గరికి వస్తాం. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మొత్తం ఎక్కడికి రావాలి అంటే అన్యులు అని గురించి అంటే వాళ్ళు మరి వాళ్ళ ఇష్టం వచ్చేసింది, వాళ్ళ ఇష్టాలు వాళ్ళ ఇష్ట ప్రకారంగా. మరి ఇప్పటివరకు విన్నటువంటి భుజాలు ఉదరాల నుంచి వచ్చిన వాళ్ళకి మనం ఏం చెప్తాం? ఇప్పుడు మనము ఆలోచనకర్త, దేవుడు మనతో ఇప్పుడు ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. దేంతో మాట్లాడుతున్నాడు? వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యమే మనకు సలహాదారి. ఏదైనా సమస్య వచ్చి ఇప్పుడు మనం ఎవరిని అడగాలి? బైబిల్ని అడగాలి. ఏమండి, ఒకనాడు దావీదు గారు అంటున్నాడు, దావీదు గారు ఎంతోమంది ఆయన దగ్గర పనివాళ్ళు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు ఆయన దగ్గర. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఏమండి వాళ్ళ సలహాదారులు ఎప్పుడు అడగలేదండి. ఎవరిని అడిగేవాడు తెలుసా? బైబిల్ని అడిగేవాడు, ధర్మశాస్త్రాన్ని అడిగేవాడు. రాజు ధర్మశాస్త్రాన్నే బైబిల్ సలహాదారులుగానే పెట్టుకున్నాడు. అందుకని ఆయన దివారాత్రులు నేను ధ్యానిస్తున్నాడని బైబిల్లో ఉంది కదండి. నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు బైబిల్ని అడగాలండి, ఏ సమస్య వచ్చినా కూడా. ఎందుకంటే నీకు, నాకు, మన అందరికీ ఆలోచనకర్త, సలహాదారు ఎవరు? ఆయన శాసనాలు. ఆ శాసనాల దగ్గరికి మనం వస్తే నీకు ఆలోచింపచేస్తుంది, నీకు అడ్వైజ్ ఇస్తుంది, నువ్వు ఎలా బతకాలో చెప్పుద్ది, ఎలా చిక్కులోంచి బయటికి రావాలో కూడా చెప్పుద్ది. మనం వస్తున్నామండి, మనం బైబిల్ దగ్గర తప్ప అన్ని చోట్లకి వెళ్తాం. అసలు అక్కడే నువ్వు తీసుకున్న రాంగ్ డెసిషన్. ఎందుకంటే సరైన ఆలోచన చెప్తే నువ్వు ఎందుకున్నటువంటి రూట్ కరెక్ట్ ఉంటుంది. సరైన ఆలోచన చెప్పేవాళ్ళు లేకపోతే వ్యర్థమైపోతాయి. సరైన ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటే దృఢపరచబడతాయి, స్థిరపరచబడతాయి. పదాలు చదివచ్చే మనం ఇవన్నీ బాగా వినాలి. ఏమండి, ఆనాడు దావీదు రాజు నిజంగా అంతమంది సలహాదారులు ఉన్న ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎవరు సలహా తీసుకునేవాడు కాదు. ఇమీడియట్గా ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళిపోయేవాడు.
ప్రభా నన్ను ఏం చేయాలి నువ్వు చెప్పని ధర్మశాస్త్రం తిరిగేస్తూ పఠించేవాడు, ధ్యానిస్తూ ఉండేవాడు. మరి ఈనాడు మనము బైబిల్ని ఏమండి నిజంగా సలహాదారుగా పెట్టుకున్నామా, తల కింద పెట్టుకుని నిద్రపోతున్నామా? బాగా గమనించాలి. బైబిల్ నీకు ఎప్పుడన్నా అడ్వైజర్గా కనిపించిందా, లేకపోతే తల కింద పెట్టుకుని నిద్రపోతున్నా? మీరు చెప్పండి. తల కింద పెట్టుకుంటే నీకేమొచ్చుద్ది? ఆదివారం ఒకరోజు మోసుకుని పోవటం వల్ల నీకేమొచ్చుద్ది? వచ్చుద్దా? క్రైస్తవులు ఎలా ధ్యానించాలో చూడండి అండి. దావీదు రాజేమో ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరిని అడక్కోకుండా బైబిల్ దగ్గర శాసనాల దగ్గరికి వస్తున్నాడు కదా. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. ఆలోచనకర్తలని సలహాదారులు. వాక్యం నీకు మంచి అడ్వైజ్ ఇస్తుందండి, మంచి అడ్వైజ్ ఇస్తుందండి. కానీ వాక్యం దగ్గరకు రామే. లేకపోతే నీ ఉద్దేశాలు ఎలా దృఢపరచబడతాయి? వాక్యం దగ్గరికి వస్తే నీ ఉద్దేశాలు దృఢపరచబడతాయి, నీ ఆలోచనలు దృఢపరచబడతాయి. ఏమండి, ఓ చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఏమండి, పక్క వాళ్ళకి మనకి గొడవ అయింది అనుకోండి, ఇమీడియట్గా ఎక్కడికి వెళ్తాం అంటే లోకంలో ఆలోచన చూద్దాం, బైబిల్లో చెప్పిన ఆలోచన చూద్దాం, రెండు కంపేర్ చేద్దాం. ఎక్కడికి వెళ్తాం? పోలీస్ స్టేషన్కి వెళ్తాం, అంతే కదండి. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తాం. పోలీస్ స్టేషన్ దగ్గర పని అయిపోతే ఓకే, బ్యాక్ వచ్చేస్తాం. అక్కడ పని అవ్వకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? నెక్స్ట్ లాయర్ దగ్గరికి వెళ్తాం. కేసు ముదురుతో మీకు అర్థమవుతుంది లేదో, కేసు బలపడిపోతుంది, ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లా, మెల్లిగా బలపడిపోతున్నాం. లాయర్ దగ్గరికి వెళ్తాం కానీ దేవుని దగ్గరికి మాత్రం బాగా గమనించాలి. ఇక్కడ బైబిల్ ఏం చెప్పింది? ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నీకు సలహాదారి బైబిల్ అని చెప్పింది. మనం మాత్రం ఈ స్టెప్లన్నీ తీసుకుని వెళ్ళిపోతాం. ఏమండి, కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ముందు అతనితో ఇమీడియట్గా వెళ్ళి సమాధానం పడిపోను ఆయన, ఎన్ని గొడవలు వచ్చినాయని చెప్పింది. స్టేషన్కి వెళ్ళొద్దు నాయన అని, లాయర్ దగ్గరికి వెళ్ళొద్దు, స్టేషన్ దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు ఇదిగో నా మాటలను, నా శాసనాల దగ్గరికి నువ్వు రావాలని బైబిల్ చెప్పింది. కానీ నిజంగా బైబిల్ దగ్గరికి ఎవరైనా వస్తారండి? ఏదైనా గొడవలు జరిగితే బారు ఎంత దూరం వెళ్ళో తేల్చుకుందాం అంటున్నారు. ఎంత పొలమైనా అమ్మేద్దాం అంటున్నారండి బాబు. ఫెస్టేజ్ కోసం అమ్మేసైనా కూడా, ఓడిపోయినా కూడా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు ఈరోజు, తెలుసా అండి. కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా అండి? ఆలోచనకర్తగా, సలహాదారుగా, క్రైస్తవ సమాజానికి అడ్వైజర్గా ఉన్నటువంటి ఆనందింపజేసే శాసనం ఏం చెప్పిందో తెలుసా అండి? అక్కడికి వెళితే ఏ ప్రాబ్లం వచ్చిందో తెలుసా, ఏం చెప్పిందో తెలుసా అండి? ఒకసారి బైబిల్ చూడండి. మత్తయి సువార్త. అరే అసలు ఇక్కడికి మాత్రం ఎవరు రారండి బాబు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఏమండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము ఏం చెప్పింది? ఏమండి, గొడవ వచ్చింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, లాయర్ దగ్గరికి వెళ్ళావు. ఏమండి, ఏ రూపాయి కూడా వదలలేదు నీకు? చెప్పాలి, ఏ రూపాయి వదలకుండానే బయటకు వచ్చావా? వదిలించుకునే బయటకు వస్తాం కదండి. కానీ బైబిల్ ముందే చెప్పింది చూడండి. ఏం చెప్పిందో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 25, 26 ఉంటుంది చూడండి అండి. బైబిల్ ముందే చెప్పింది, కానీ బైబిల్ దగ్గరికి రారు ఎవరు. 5:25, 26 నేను చదువుతున్నాను చూడండి. ఏముంది ఇక్కడ? నీ ప్రతివాదితో, అంటే ఏం జరిగింది? ఇద్దరికి గొడవ వచ్చింది. బాగా చూడాలి అక్కడ. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడు. బైబిల్ చెప్పిందా లేదా? ఏం చెప్పింది? గొడవ రంగాల్నే త్రోవలో గొడవ వచ్చిందా, ఇమీడియట్గా కాంప్రమైజ్ అయిపో, సమాధాన పడిపో, నీ మేలు కోరుతున్నాను అడ్వైజర్గా అని వాక్యం చెప్పింది కదండి. వాక్యం చెప్తుంది. లేదు నేను సమాధాన పడను అని ఒకవేళ నువ్వు కానీ వేరేలాగా వెళ్ళావనుకో, ఏమవుద్దో ముందు రిజల్ట్ కూడా ఇచ్చేసాడు చూడండి. ఏమవుద్దో చూడండి. సమాధాన పడు అన్నాడు, అక్కడ వెంటనే ఏముంది? సమాధాన పడుము, లేని ఎడల నేను సమాధాన పడను అని ఒకవేళ నువ్వు అనుకుంటే, లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించిన వాడు కోర్టులో కేసేస్తాడు, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాడు. చూసారా? సమాధాన పడిపోతే స్టేషన్ మెట్లెక్కే అవసరం ఉండదు. కానీ నా మాట నువ్వు విన్నావా? బారు అన్నావు. ఏమైంది ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఎందుకు రాయనా ఆ కర్మ అని చెప్పింది బైబిల్. అడ్వైజర్, ఇక్కడికి రావు నువ్వు.
ఇక్కడికి రావు. ఏం చెప్పింది చూడండి, న్యాయాధిపతికి అప్పగించును. న్యాయాధిపతికి అప్పగించిన తర్వాత ఏమండి, మరి లోకంలో న్యాయాధిపతులు, మరి వీళ్ళు న్యాయాధిపతులకు అప్పగించిన తర్వాత మామూలుగా ఉంటుందా? న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకి అప్పగిస్తాడు. ఏం చేస్తాడు? నిన్ను మెల్లిగా అరెస్ట్ చేస్తారు. ఇక బైబిల్ చూడండి ఎంత చక్కగా చెప్పిందో. నిన్ను బంట్రోత్కి, గవర్నమెంట్ బంట్రోతులు ఉంటారు కదండి, వాళ్ళకి అప్పగిస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు? అంతటా నీవు చెరసాల్లో వేయబడతావు. తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? జైల్లో వేస్తారు. ఏమండి అసలు మనం చూస్తున్నామండి, అసలు నీ పక్క వాళ్ళతో గొడవ వస్తేనే నువ్వు కాంప్రమైజ్ అయితే, సమాధాన పడిపోతే న్యాయాధిపతితో సంబంధం లేదు, బంట్రోతులు నీ దగ్గరికి రారు, చెరసాలకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. చెరసాలు అంటే జైలు కదండి. థర్డ్ డిగ్రీలో ఉంటాయండి, ఆ డిగ్రీలు నీ మీద అప్లై చేయాల్సిన అవసరం అంతకన్నా. బైబిల్ చెప్పిన శాసనాలు నీకు అవి నాకు ఆలోచనకర్తలై ఉందంటే, అబ్బే మనం ఎందుకు వింటాం? అసలు ఆ కోర్టుల చుట్టూ, న్యాయాధిపతుల చుట్టూ, ఆ బంట్రోతులతో పరిచయాలు పెట్టుకునేది అంత క్రైస్తవులే. మళ్ళీ బైబిల్ సింపుల్గా ఆలోచన ఏం చెప్పింది తెలుసా? సింపుల్గా సమాధాన పడిపో, నేను చెప్పిన ఆ మాట ఇను అని అంది. లేదు, లేని ఎడల ఒకవేళ నేను వినను అంటావా, నీ ఉన్న భవిష్యత్తు ఎట్లుంటుందంటే వదిలించుకో, ఇక తిరుగు. చూడండి ఎంత బాగుందో, చూడండి ఎంత బాగుందో. అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకి అప్పగించును, అంతటా నీవు చెరసాల్లో వేయబడతావు. 26 చెరసాలు వేసిన తర్వాత మామూలుగా బయటకు వస్తావా నువ్వు? 26 ఏం చెప్పిందో చూడండి. కడపటి కాసు చెల్లించు వరకు. కాసులు రాల్చారు బిడ్డ, కాసులు బయటికి తీయక అంత దూరం తెచ్చుకోవటం ఎందుకండి? కాసు చెల్లించు వరకు డబ్బులు వీడి దగ్గర మెక్కుతారు, వాడి దగ్గర మెక్కుతారు, వాదితోనే మెక్కుతారు, ప్రతి వాడి దగ్గర కూడా తీసుకుంటారు. వీడు 5 ఏళ్ళు ఇచ్చి అండు కొట్టమంటాడు, 10 ఏళ్ళు ఇచ్చి ఇండు కొట్టంటాడు. వాడు కాసులు రాల్చాలేక. మీకు అర్థమవుతుంది? ఈ అడ్వైజ్ చెప్పింది ఎవరు? బైబిల్. ఇక్కడికి రావు నువ్వు, ఇక్కడికి రావు, నీ ఇష్టం, నేనేం చేయను. నీకు ఆలోచన చెప్పేవాళ్ళు రే లాభం లేదు, పెట్టాల్సిందేరా కేసు. నీకు సరైన ఆలోచన చెప్పేవాడు ఎట్టున్నాడు? సరైన ఆలోచన చెప్పేవాళ్ళు ఎలా ఉంటారు? సరైన ఆలోచన చెప్పనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? ఎంత దూరమైన నువ్వు వెళ్ళాల్సింది. వీడు ఇంటి దగ్గర ఉంటాడు, నిన్ను మాత్రం పంపుతాడు కోర్టుల చుట్టూ. బైబిల్ చూడండి, ఆలోచనకర్తలు బహుమంది ఉంటే ఉద్దేశాలు దృఢపడతాయి. ఆలోచనకర్తలు, సరైన ఆలోచనకర్తలు లేకపోతే ఏమైపోతారంట? నాయకులు, సరైన ఆలోచనకర్తలైన నాయకులు లేని వారు ఏమైపోతారు? చెడిపోతారు, చెరసాల్లో పడిపోతారు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలకి నేరవని. జైలు నుంచి నువ్వు బయటికి రావు. ఎంతో కొంత వదలాల్సిందే, లక్షలో ఎంతో కొంత వదలాల్సిందే. బైబిల్ చెప్పింది చూడండి, నీ శాసనములు నాకు ఆనందకరము, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. ఏమంటే ఒక చిన్న గొడవ వస్తేనే, ప్రభు నాకు గొడవ వచ్చి నన్ను ఏం చేయమంటావు అని అడిగితే ఇమీడియట్గా వెళ్ళి కాంప్రమైజ్ అయిపో అని చెప్పింది బైబిల్. సలహా ఇచ్చింది బైబిల్, సలహా ఇచ్చింది. నువ్వేం చేస్తావు? అక్కడికి నువ్వు కాంప్రమైజ్ అయ్యావు కదండి. తల ఎక్కడో మనకి ఇబ్బంది పడుతూ ఉంటుంది కదండి. ఫెస్టేజ్, ఇగోకపోతే నీ ఇష్టం, మరి జైలు గోడలకి ఎక్కాలి మరి కదండి. డబ్బులు కూడా రెడీ చేసుకో మరి కదండి. కోర్టు సమస్యలా, దేవుని దగ్గరికి రండి. అసలు కోర్టు సమస్యల దేవుని దగ్గర ఇలాంటి మాటలు చెప్పరు కదండి. నువ్వు ఎన్ని కోర్టు సమస్యలు వచ్చి ప్రార్థన చేసినా కూడా కాసులు రాలకుండా నువ్వు బయటకు వస్తే నాకు చెప్పండి. ఎంత పెద్ద బిషప్ ప్రార్థన చేసినా కూడా బైబిల్కి వ్యతిరేకం అయిపోతుంది. మరి కాసులు రాలిస్తేనే బయటికి రావాలి. చూడండి ఎంత సమాధాన పడిపోతే. అసలు ఆలోచనకర్త దగ్గరికి వస్తున్నావు, నువ్వు ఏ ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లమో తీసుకురా, బైబిల్ ముందు పెట్టు. వాది ప్రతివాదితో గొడవల బైబిల్ ముందు పెట్టండి. ఆలోచనకర్తలు, నీ శాసనములు నాకు ఆలోచనకర్తలు, అవి నాకు ఆలోచనకర్తలు, అవి అంటే బైబిల్, దేవుని మాటలు నిన్ను ఎప్పుడు అడ్వైజర్గానూ ఉంటుంది. ఎప్పుడైనా వచ్చావండి బైబిల్ దగ్గరికి, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా బైబిల్ దగ్గరికి రావండి బాబు, చివరిలో వస్తూ ఉంటావు. కనుక బాగా గమనించాలి. అంతటి నువ్వు చెరసాల్లో వేయబడతావు, కడబడి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి వెలుపలికి రావు. బైబిల్ ముందే చెప్పింది, అందుకే సమాధానం పడిపో. సమాధానం పడిపోతున్నామండి. క్రైస్తవులు సమాధాన పడుతున్నాం లేదు.
కోర్టులో తేల్చుకుందాం, ఏ విషయమైనా, ఇక్కడ కాదు. ముదిరిపోయాడు కదండి. అంటే ఆలోచనకర్త లేకుండా నువ్వు సొంత ఆలోచన చేస్తున్నావా? వదిలిస్తాడైతే కదా. అందూరం తెచ్చుకోవటం ఎందుకు ప్రియమైన దేవుని వారలారా కదా. బాగా గమనించాలి. కనుక ఏమిటి, నీకు అనుకోకుండా ఒక 10 లక్షలు వచ్చినాయి అనుకోండి, సడన్గా ఇమీడియట్గా తీసుకొచ్చి భార్యకి చెప్తావు, 10 లక్షలు వచ్చి నన్ను ఏం చేయమంటావు? ఏం చేయవసరం లేదు, ఇమీడియట్గా వడ్డాను నగలు చేయించు. వీళ్ళ ఆలోచన వస్తే ఇదిగో నగ చేయించు అర్జెంటుగా, ఇంకేదైనా నెక్లెస్ చేయించు, ఇంకేదైనా చేయించు, ఆభరణాలు చేయించు అని చెప్పేసి అని భార్య ఆలోచన ఇచ్చుద్ది. సలహాదారి సడన్గా ఒక 10 లక్షలు దొరికితే నీకు. ఇక్కడ దొరకవు అనుకో, దొరికితే సరే. పిల్లలు ఏం ఆలోచనిస్తారు? డాడీ అర్జెంటుగా నాకు బైక్ కొనాలి, డాడీ అర్జెంటుగా ఒక కారు కొనాలి. పిల్లల ఆలోచనలు ఎలా ఉన్నా చేశారండి. కానీ దేవుడు ఆలోచన ఇస్తాడు తెలుసా? నీకున్న ధనముతో పరలోకములో ధనమును కూర్చుకోను అన్నాడండి. దేవుడు ఆలోచన ఎలా ఉందో చూడండి. నువ్వు మాత్రం ఇక్కడ ఏదైనా కూర్చుకోవాలని చూస్తావు, కానీ పరలోకంలో ధనాన్ని కూర్చుకోమని చెప్పి మాత్రం బైబిల్ చెప్తుంటే నువ్వు మాత్రం పరలోకంలో ధనాన్ని మాత్రం కూర్చుకో. బైబిల్ ఆలోచన చూడండి ఎలా చెప్తుందో. ఏమండి, నీ కష్టం నీకు ఉపయోగపడాలి చనిపోయిన తర్వాత. నీ కష్టార్జితం నీకు ఉపయోగపడాలి నువ్వు చనిపోయిన తర్వాత. అలా ఉపయోగపడాలంటే నీ కష్టార్జితంతో వచ్చినటువంటి ధనాన్ని పరలోక ధనముగా నువ్వు కన్వర్ట్ చేసుకోవాలి. బైబిల్ ఇచ్చినటువంటి ఆలోచన. నువ్వా పరలోక ధనంగా నువ్వు కన్వర్ట్ చేసుకో. ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయేటటువంటి దానికే సలహాలు ఇస్తున్నారు చూడండి అందరూ. నగలు చేయించావు, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. రాబందుల్లాగా పీక్కుని తింటారు. ఏమండి, ఒకవేళ అప్పుడప్పుడు ఇటువరకు పాతకాలంలో వెండి కడాలు చుట్టేవారు కాళ్ళకి. అవి మిషన్లకు కూడా కట్ చేయడానికి కూడా రాకపోతుంటే కాలు కట్ చేయండి, ఏముంది దానికి, కాలు ఎడిదిరిగి లోపలికి వెళ్ళిపోయేది కదా అంటున్నారండి. అంటే నీ కష్టార్జితం నీకు ఉపయోగపడతలా అంటే నేను పరలోకం తీసుకెళ్తలేదు. పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. నీ కష్టార్జితము నీకు ఉపయోగపడాలంటే నీ కష్టార్జితాన్ని కన్వర్ట్ చేసుకోవాలి నువ్వు పరలోకానికి, పరలోక ధనంగా కన్వర్ట్ చేసుకోవాలి. అలా కన్వర్ట్ చేసేదానిగా నిలబెట్టేది నిన్ను అడ్వైజర్గా బైబిల్ ఉంది. ఏమండి, ఇండియన్ కరెన్సీని డాలర్గా కన్వర్ట్ చేయడానికి కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి, ఎక్స్చేంజర్ బ్యాంక్స్ కొన్ని ఉంటాయి. అలాగే ఇదిగో నీ కష్టార్జితాన్ని పరలోకపు ధనంగా మార్చేటటువంటిది అడ్వైజర్గా బైబిల్ ఉంది. నువ్వు చనిపోయినా కూడా నీకు ఇదిగో సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళేటటువంటిది. కానీ ఇక్కడికి మాత్రం నువ్వు రావు, ఇక్కడికి మాత్రం నువ్వు ఆలోచన చేయవు. బైబిల్ దగ్గరకు వస్తే ఏమండి నిన్ను చాలా నిలబెట్టుద్ది నేను. చనిపోయిన తర్వాత కూడా నీకు ఉపయోగపడేటటువంటి మాటలు, ఆలోచనలు చెప్పుద్ది నీకు. ఇక్కడికి మాత్రం మీరు రారు, వినరు. నీ కష్టార్జితం నీతో అక్కడితో అంతమైపోద్ది, నువ్వు అంతమైపోతావు, నీ కష్టార్జితం కూడా వేస్ట్ అయిపోద్ది. కనుక ప్రియమైన దేవుని వారలారా బాగా గమనించాలి. నీకు ఆలోచనకర్తలుగా ఎవరిని పెట్టుకోవాలి? ఇప్పుడు నువ్వు ఏ సమస్య వచ్చినానా రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇది ఈ ఒక్కదానికే సమస్య ఉందా అండి? ముందే చెప్పాడు నాయన. ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చెప్పాను కదండి, ఇలా అన్నిటిని మీరు అన్నీ చేసుకోవాలి. అన్నీ చెప్పుకోవాలంటే మరి టైం సరిపోదు కదండి. అంటే ఇప్పుడు క్రైస్తవులు ఎక్కడికి వెళ్తానికి లేదు. ఇక క్రైస్తవుల పేరు మీద ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్లో ఒక ఛార్జ్ షీట్ అనేది ఎక్కడ ఉండదు. ఇక ఈరోజు పోలీస్ స్టేషన్లో పేర్లని ఎవరివి? క్రైస్తవులే. యోహాను, పేతురు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, పెద్ద మేధావులందరిని అక్కడే పెట్టారు. పేర్లు బదనం చేస్తున్నారు కానీ సమాధాన పడిపోతే పోలేదండి. బైబిల్ ఎంత చక్కగా నీ ఆలోచనలు, నీ శాసనములు నాకు ఆనందకరములు, అవి నాకు ఆలోచనకర్తండి. ఎక్కడి నుంచో రారండి. ఇదిగో బైబిల్ ఇక్కడికి రావాలి నువ్వు. ప్రభా నాకు మంచి ఆలోచన చెప్పండి, చెప్పుద్ది. నాయన గొడవ వచ్చిందా, నీవు ప్రతివాదితో ఇమీడియట్ కాంప్రమైజ్ అయిపో, బెస్ట్. ఇక్కడికి రాకపోవటం వల్ల ఏం జరిగింది? ఆస్తులు కరిగిపోయినాయి. చూసారండి, ఆస్తులు మైనం కరిగినట్టు కరిగిపోయినాయండి. ఇక్కడికి రావాలి, కాంప్రమైజ్ అయిందని సరైన నాయకుడు కూడా చెప్పట్లేదు.
జనులకు నాయకుడు లేకపోతే చెడిపోతారంట. నాయకులకు ఎందుకు మంది లేరు? కోకొల్లలుగా ఉన్నారు. అంటే ఉన్నారు, ఎందుకు? సరైన నాయకులు లేరు. అప్పుడు ఉద్దేశాలు ఏమైపోతున్నాయి? వ్యర్థమైపోతున్నాయి. కీర్తనల గ్రంథం 119. కీర్తనల గ్రంథము ఇలాంటి ఎగ్జాంపుల్ బైబిల్లో ఎన్నో ఉన్నాయండి. మీరు అన్నీ పూరించుకోవాలంటే మీరు ప్రతి వారం రెగ్యులర్గా వస్తూ ఉండాలి. మరి ఎందుకమ్మా ఈరోజు మీ బ్రదర్ రాలేదంటే వాయిదాకి వెళ్ళాడండి. అరే రే 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 ఆ మాటలు సంఘంలోనే వినపడేది. వాయిదాకి వెళ్ళాడా? సమాధానం పడిపోలేదా? అర్థమైందండి మీకు? 119వ కీర్తన 11వ వచనం. 119 కీర్తనల గ్రంథము 119 11వ వచనం కూడా చూద్దాం. చివరిగా కొన్ని మాటలు. 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. అసలు పాపమే చేయకుండా ఉండాలంటే దేవుని ఎదుట ఏం చేయాలి? నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. వాక్యం ఎక్కడ పెట్టుకోవాలంట? హృదయంలో పెట్టుకోవాలి. నిజంగా చెప్పండి, మీ హృదయంలో వాక్యం ఉందండి? మీరు ఇప్పుడు హృదయం ఓపెన్ చేసి చూస్తే ఎక్కడ ఏమి రికార్డ్ అయ్యి ఉంటుందో తెలుసా? మీరు ఇంట్లో ఉన్నటువంటి ఆభరణ విలువైనటువంటి వస్తువులు మీకున్నాయి, అవి ఎక్కడ దాచారో అక్కడ రాసి ఉంటుంది అక్కడ కదండి. ఒక్క వచనం కూడా దొరకదండి బాబు లోపల ఓపెన్ చేసి చూస్తే. కానీ దావీదు గారు ఓపెన్ చేసి చూస్తే ఆయన హృదయాన్ని ఏముందంట? నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము నీ శాసనములను నేను నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. అంటే ఇప్పుడు ఆలోచనకర్తగా ఎవరిని పెట్టుకుని బతుకుతున్నాడు దావీదు గారు? వాక్యాన్ని. అందుకేనండి నా ఇష్టానుసారుడైన మనుషుడైపోయాడు. మనల్ని అనాలంటే ఆ మాట చాలా కష్టంగా ఉంది కదండి. 16వ వచనం కూడా చూద్దాం. 119:16 కూడా. నీ కట్టడలను బట్టి నేను హర్షించదను. ఆ పదం చూడండి ఎంత గొప్పగా ఉందో. ఏంట్రా అసలు వీడికి ఉన్న దిమ్ము అని అంటే, ఇదిగో జనాన్ని బట్టి దిమ్మో, లేకపోతే బలాన్ని బట్టి దిమ్మో, ధనాన్ని బట్టి దిమ్మో, కొన్ని దిమ్ములు ఉంటాయి లోకంలో కదండి. కానీ దావీదు గారి దిమ్మ ఏంటంట? నీ కట్టడలను బట్టి నేను హర్షించుచున్నాను. నీ వాక్యం నాలో ఉందయా, అందుకే నేను ఎంతగా హర్షిస్తున్నాను. నీ కట్టడలను బట్టి నేను బ్రతుకుతున్నాను. కింద వచ్చిన నీ వాక్యమును నేను మరవకయుందును. మర్చిపోడంటండి వాక్యాన్ని. మనం రివర్స్, వాక్యం మర్చిపోతాం, అన్నీ గుర్తుపెట్టుకుంటాం కదండి. పోయిన వారం ఏ వాక్యం చెప్పామంటే తలగొక్కోవాలి. కొంచెం రాసుకున్న వాళ్ళు అయితే పుస్తకాలు తిరిగేస్తారు. ఎందుకో తిరిగేయండి, మీరు చదవనప్పుడు ఆ పుస్తకాలు రాసుకోవటం ఎందుకు? రాసి అక్కడ పెడతారు. ఏమన్నా అర్థమవుతుంది మీకు? నీ వాక్యమును నేను మరవకయుందును. నీ కట్టడలను బట్టి నేను హర్షించదను. నీ శాసనాలు నాకు సంతోషకరము, అవే నాకు ఆలోచనకర్తలు. భక్తుడు చుట్టూ తిరగండి ఎలా ఉందో. సొలొమోను గారు అయితే నీకు నీ ఆలోచనలు చెప్పేవారు బహుమంది ఉన్నాయడలా ఉద్దేశాలు దృఢపడిపోతున్నాయి నాయన. ప్రతి వ్యక్తికి బైబిల్ ఒక అడ్వైజర్గా పెట్టుకుని, దిక్చూసుగా పెట్టుకుని బతకాలి మనం. ఏ సమస్య వచ్చినా ఆయనే మనకు మార్గదర్శి, ఆయనే మనకు ఆలోచనకర్త, వాక్యమే మనకు ఆలోచనకర్త, వాక్యమే అడ్వైజర్. వాక్యం దగ్గరకు తప్ప అన్ని చోట్లకి వెళ్తామండి మనం కదా. ఏ సమస్య వచ్చినా బైబిల్ని అడగండి, మమ్మల్ని ఏం చేయమంటావు. 104 కూడా చూడండి. కీర్తనల గ్రంథము 119, 104. 119, 104 చూడాలి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. ఎంత బాగుందో చూడండి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. నీ ఉపదేశం ఏంటంటే నాకు వివేకం వచ్చేస్తుందంట. వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయను. తప్పు మార్గాలు అంటేనే నాకు అసహ్యం అంట. మనకి తప్పు మార్గాలంటేనే చెవు కోసుకుంటాం కదండి. దేవుని మాటలంటే మాత్రం దురదొచ్చుద్ది.
తప్పు మార్గాల గురించి వింటామంటే చెవులు కోసుకుంటాం కదండి. దావీదు గారు చూశారు, నీ మార్గాలు, నీ కట్టడలు, నీ ఆలోచనలు, నీ అడ్వైజెస్ కనుక అవివేకంగా ఉన్న నాకు నీ ఉపదేశములు వివేకవంతులుగా నన్ను తయారు చేసిన నాయన దేవుడా. అవివేకంగా ఉన్న వాళ్ళు వివేకంగా మార్చేదేది? ఉపదేశం, వాక్యం, కట్టడలు, శాసనాలు. నిన్ను ఒక మంచి ఇదిలో నిలబెట్టేది బైబిలే. అడ్వైజర్గా ఉంటుందండి బైబిలు. ప్రతి వ్యక్తికి బైబిల్ గురించినటువంటి ఉపదేశం మనకు తెలియాలి. చివరిగా ఒక మాట చూద్దాం. 119వ అధ్యాయంలోనే 162 చూడండి. 119, 162. 119, 162. విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. ఇక్కడ 2 రకాల వ్యక్తులను చూపిస్తున్నాడు. ఎవరు 2 రకాల వ్యక్తులు? విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాడు ఆనందిస్తున్నాడంట, సంతోషిస్తున్నాడంట. దేన్ని బట్టి? సొమ్మును బట్టి. ఏ సొమ్మును బట్టి? దోపుడు సొమ్మును బట్టి. అబ్బో, అసలు చాలా ఆనందిస్తున్నాడంట. ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాడు దావీదు గారు. కిందకు వచ్చి ఏమంటున్నాడు? ఇదిగో నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నా. వాళ్ళేమో దోపుడు సొమ్మును బట్టి వాళ్ళు సంతోషిస్తున్నారు. చూసారా? మీకు అర్థమవుతుందా? ఎవరిని అడ్వైజర్గా పెట్టుకుని బతుకుతున్నాడు దావీదు గారు? శాసనాల్ని. చూసారా? మరి దావీదు గారికేమో ఇంత ఇష్టంగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి, ఆనందకరంగా ఉన్నాయి. అసలు నిజంగా నీ మాటలను బట్టి నేను హర్షిస్తున్నాను, సంతోషిస్తున్నాను. నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను. ఆ దొరికిన మాటను బట్టి నేను ఆనందిస్తున్నాను. నిజంగా చూశానండి, ఇది అర్థమైతే నువ్వు ప్రతిరోజు నువ్వు చదవకుండా ఉండలేవండి. నిజం చెప్పండి. ఈ కోణంలో నీకు ఆలోచన చెప్పేవాళ్ళు బైబిల్ అని నీకు అర్థమైతే అసలు నువ్వు చదవకుండా ఉండగలవాక? కనుక బాగా ఆలోచన చేయండి కదండి. ఆలోచన చెప్పేవాళ్ళు ఏమని ఉందండి? ప్రారంభంలో వచనాన్ని మీరు గమనించండి. 11:14 ఏం చెప్పింది బైబిల్? 11:14 సామెతల గ్రంథము. ఆ వచనాన్ని మనం ధ్యానించాం ఇప్పటి వరకు. అదే 11వ అధ్యాయము 14వ వచనం. చూసారా? నాయకులు లేని జనులు చెడిపోదురు. ఏ నాయకులు? సరైన నాయకులు. సరైన నాయకులు ఉంటే బాగుపడతారు. సరైన అడ్వైజర్ లేకపోతే బాగుపడరు. నాయకుల విషయంలోనైనా ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణ. ఆ ఆలోచనకర్తలు ఎవరు? ఇప్పుడు ఎవ్వరి సలహా, వాళ్ళు దిక్కుమాల సలహాలు తీసుకోకండి. ప్రతి సహోదరుడు తంత్రగొడ్డై మనల్ని కొంపముంచడానికే చూస్తాడంట మేకా గ్రంథంలో. కనుక మన అడ్వైజర్ ఎవరు? ఇప్పుడు వాక్కు. ఏ సమస్య వచ్చినా కూడా మనం రావాల్సింది ఎక్కడికి? బైబిల్ దగ్గరికి రండి. మీ ప్రాబ్లం నిట్టే తీసేస్తాడు, సలహా ఇస్తాడు, నష్టపరచకుండా కాపాడుతాడు, కోర్టు మెట్లెక్కకుండా కాపాడుతాడు. సమాధాన పడిపో. ఎందుకు ఇగో అడ్డం వస్తుందేంటి కదండి. సరే వెళ్ళు, నష్టం ఎవరికి? బ్యాడ్ నేమ్ వచ్చేది నీకే. తుడుచుకుపోతే కుక్కలాగా మనం ఏం చేయలేములేండి కదండి. పరువుగా బ్రతికేటటువంటి వాళ్ళు అయితే ఇదిగో వాక్యాలు అర్థమవుతాయి. తుడుచుకుపోయే వాళ్ళకి ఈ మాటలు ఎందుకు అర్థమవుతాయి? కనుక ప్రియమైన దేవుని వారలారా, నాయకులు లేని జనులు ఏమైపోతారు? ఇప్పుడు మనకు నాయకుడు ఎవరు? వాక్యమే నాయకుడు. మన నాయకుడు వాక్యం. మనకు ఆలోచనకర్త వాక్యం. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. దేవుని మాటలు దేవునిలోనికి నడిపించేటటువంటి వాళ్ళు, దేవుని కోసం బ్రతకమని చెప్పేటటువంటి వాళ్ళు, పరలోకానికి నడిపించటంలో ఇదిగో దిక్సూసిగా ఇదిగో వాక్యాన్ని చూపించేటటువంటి వాళ్ళు సంఘములో అనేకులు ఉంటే నిజంగా మనకు రక్షణేనండి. కనుక బాగా ఆలోచన చేయండి. నిన్ను నన్ను మన అందరినీ సరైనటువంటి ఆలోచనలో పెట్టి సరైనటువంటి విధానంలో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని నిలబెడతానని వాక్యం సెలవిస్తుంది. అదే నీకు దిక్చూసి, అదే నీకు మార్గదర్శి, అదే నిన్ను తప్పుడు మార్గంలో నుంచి మళ్ళించి క్రీస్తు యేసు లాంటి సన్మార్గంలోనికి నడిపించేటటువంటి ఒక మంచి సలహాదారిగా ఉన్నటువంటి ఈ 66 పుస్తకాలతో ఉన్నటువంటి బైబిల్ మాత్రం చదవకుండా మాత్రం దయచేసి ఉండకండి. కేవలం చదవటం వల్ల మనకి ఒరిగేది లేదు, వచ్చేది లేదు. ఆ చదివిన వాక్యాన్ని బట్టి
నడుచుకుంటూ ప్రవర్తిస్తూ ఉంటే దేవుని దృష్టిలో మనం ఏమవుతాం? అప్పుడు నీతిమంతులం అవుతాం. కనుక ఆలోచించండి. మరి బల కార్యక్రమం కూడా ఉంది. మరి ఇంకా ఇక్కడి నుంచి మరి మొదటి రెండో వారము 4వ వారం కాదు, కానీ మరి మనం బైబిల్ పాఠశాల అంటేనే మరి బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా తెలియచేస్తుంది. బైబిల్ చెప్పమన్నదే చెప్తోంది. కనుక మనం ఇక్కడి నుంచి ఒక సిస్టాన్ని కొంచెం చేంజ్ చేయాలి. ఏంటంటే బల్ల కార్యక్రమం విషయంలో బైబిల్లో కూడా ఒక వచనం ఉంది. కనుక ఇక నుంచి 2 వారాలు కాదు, ప్రతి వారం బల్ల కార్యక్రమం ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రతి వారం కూడా బల్ల కార్యక్రమం ఉంటుంది. బాగా గమనించండి. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు బైబిల్కి అనుగుణంగా ఉండే స్టెప్